చల్లగా. He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 27 కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఈ సీజన్ 27 కాంపిటీషన్ హాట్ గా ఉంది. పిల్లలు ఎక్సలెంట్ గా పాడి మార్క్స్లు కొట్టేస్తున్నారు. జడ్జెస్ కి అసలు ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని నెక్స్ట్ రౌండ్ కి పంపించాలి అని ఒకే కన్ఫ్యూషన్ లో ఉన్నారట. సో ఒకసారి పెద్దలందరికీ ఒకసారి హలో చెప్పేద్దాము. చంద్రబోస్ గారు నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్, గుడ్ ఈవినింగ్. సునీత మేడం గుడ్ ఈవినింగ్ మ్యామ్. కీరవాణి గారు నమస్కారం సార్. అలాగే ఏ పాట అయినా మంచి బీట్ కొట్టగలిగే మా మాస్ మ్యూజిషియన్స్కి ఒకసారి గట్టిగా చప్పులు కొట్టేసేయండి. And last but not the least, the cute devils of season 27. సో లాస్ట్ వీక్ ఈ 12 మందిలో 6 జానకమ్మ గారి పాటలు పాడి పోటీ పడ్డారు. ఇక ఈ వారం థీమ్ ఏంటంటే కొన్ని పాటలు కళ్ళు మూసుకొని మనసుతో వినేలాగుంటాయి, కొన్ని పాటలు ఉన్న చోటే డాన్స్ చేసేలాగుంటాయి. ఆ పాటలు మనకి ఊపునిస్తాయి, మనలో ఉన్న డాన్సర్ని బయటికి తెస్తాయి. ఆ పాటలు మనకి ఎనర్జీని ఇస్తాయి. ఎలాంటి వారినైనా గంతులు వేసేటట్టుగా ఆ పాటలే ఫాస్ట్గా వినిపిస్తూ ఫెంటాస్టిక్గా అనిపించే ఫాస్ట్ బీట్ సాంగ్స్. అంటే ఈ 12 మందిలో 6 ఈ వారం తెలుగు సినిమాల్లో నుంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడి మిమ్మల్ని అలరించి వాళ్ళు పోటీ పడబోతున్నారు అనమాట. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇలా మార్కులు హైయెస్ట్ మార్క్స్ కొట్టేసుకుంటూ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్కి వెళ్ళి ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ కొట్టేసే వాళ్ళే ఈ సీజన్ ఛాంపియన్స్. వాళ్ళల్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. కానీ ఈ 3 వారాలు అయిన తర్వాత ఈ 12 మందిలో 4 ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు. చరణ్ సార్, అట్ దిస్ పాయింట్ నేను ఒకటి చెప్తాను సార్. షూర్ సార్. సో 12 మంది కంటెస్టెంట్లో 4 ఎలిమినేట్ అవుతారు, 8 మంది కంటిన్యూ అవుతారు ఎస్ సార్ టువర్డ్స్ ఫైనల్స్. ఎస్ సార్. ఆ 8 మందిలో 3 విజేతలు అవుతారు. ఎస్ సార్. కానీ ఈ ఎలిమినేట్ అయ్యే ఫస్ట్ 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకే రోజు ఎలిమినేట్ అవుతారుగా. అవును సార్, ఒకరోజే ఎలిమినేట్ అవుతారు. అవును సార్. ఈ 3 వారాలు అయిన తర్వాత ఆ ఎలిమినేట్ అయిన మర్నాడే జస్ట్ నెక్స్ట్ డే ఆ 4 కూడా నా దగ్గర ఒక పాట పాడుతున్నారు నా స్టూడియోకి వచ్చి. సో ఆ 4 కూడా నేను ఒక పాట అవకాశం నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా నేను వాళ్ళతో పాడిస్తున్నాను. ఆ పాడిన పాట మీకు నేను ప్రెజెంట్ కూడా చేసి చూపిస్తాను నేను. సార్, ప్రతి సీజను మీరు ఇలాంటి ఒక సర్ప్రైజ్ మా పిల్లలకి మీరు ఇస్తూనే ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ మై ప్లెజర్ చరణ్. సో ఆడియన్స్ మీ అందరికీ అర్థమై ఉంటుంది, 4 ఎలిమినేట్ అవ్వడం అన్నది ఒక బాధాకరమైన విషయమైనా కీరవాణి గారు ఇమీడియట్గా ఆ 4కి ఒక సాంగ్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ ముందుగానే అందరికీను. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు కానీ వాళ్ళకు కూడా విన్నరే ఈ పాడుతా తీయగా సీజన్లో. సో గుడ్ లక్ టు యూ. అండ్ ఇవాల్టి ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ని పిలవబోయే ముందు నాకు నచ్చిన ఒక ఫాస్ట్ సాంగ్ మీకు ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. విష్ మీ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. अरे 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 अरे
దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. హే! దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. సత్తులన్నీ వచ్చి చేరుకుంటే ఓ, స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. ఓ, దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. హే! అరే 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 అరే, ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ లేకుంటే దక్కుతుందా తల బరువు. నీళ్లలోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచునా మన పరువు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అన్ని బ్రహ్మంగారు నాడే అన్నారు. రిపీట్. సత్తులన్నీ వచ్చి చేరుకుంటే దుర్గమ్మరిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. సబాష్. సత్తులన్నీ వచ్చి చేరుకుంటే ఓ, స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. ఓ, ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆద్య. హాయ్ ఆద్య. హాయ్ బ్రో. ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇష్టమా నీకు, మెలడీస్ ఇష్టమా? రెండు ఇష్టం. రెండు ఇష్టమా? యూజువల్గా పొద్దున్నే లేవంగానే పాడే పాట ఏంటి? మమ్మీ నేను స్కూలుకు పోవా, అదే కదా నీ ఫేవరెట్ సాంగ్? అంతేనా? అవునా? నిజంగానా? ఏ శృతిలో? సరే ఇవాళ పాడబోయే పాట డీటెయిల్స్ చెప్పు. నేను పాడబోయే పాట చాంగ్రే హంగామా. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా పాడు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. చాంగ్రే హంగామా అందరూ రండమ్మా, అందిట్లో పెళ్ళంట పండగలే మా ఇంట, సంగతి చూద్దామా సందడి
ముద్దొచ్చే జంట సిద్ధంగా ఉందంట. మూడు ముళ్ళు వేసే ముచ్చటైన వేళ వీడియోలు తీసే వేడుకైన వేళ ఆకాశమంతా రంగేలి హోలీ ఆ తారలంతా నీలవాలి. వారేవా ఏం పెళ్ళి అని అంటుంటే అది మేం తింటే 10,000 మా ఇంట్లో కళ్యాణం 10గురి ఎదలో 10 కాలాలు నిలవాలండి. చాంగరే హంగామా అందరూ రండమ్మ పందిట్లో పెళ్ళంట పండగలే మా ఇంట. సంగతి చూద్దామా సందడి చేద్దామా ముద్దొచ్చే జంట సిద్ధంగా ఉందంట. హే మహారాజుని చూస్తూ దిష్టి తీయరేమి గోల గోల చేసే అందరూ ఇంట. మహారాణి దీవిస్తూ తెగ మోగిందే ఆనందంతో కోవెల గంట. జడ్జెస్ ఓవర్ టు యూ. హాయ్ ఆద్య. హాయ్ మ్యామ్. ఆద్య చాలా క్యూట్గా పాడావు, థ్యాంక్ యూ మ్యామ్. చాలా హుషారుంది నీ వాయిస్లో, చాలా బ్రైట్గా పాడావు. దట్స్ ద బెస్ట్ పార్ట్. నీకు చాలా ఇష్టమా పాట అంటే, పాట పాడడం అంటే? యా లైక్ ఐ లైక్ టు సింగ్ అ లాట్. అ లాట్. యా ఓకే, సో నువ్వు స్టేజ్ మీద పాడేంత వరకు వచ్చావు అంటే ఇష్టం కంటే ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి, రైట్? సో దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఇంట్లో? అంటే నువ్వు చెప్పలేకపోతున్నావా? అది నువ్వెలా చెప్పగలుగుతావు? చిన్న పాపవి కదా నువ్వు. కానీ ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావో దానికంటే ఇంకో 1 hour ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయతల్లి. ఓకే మ్యామ్. అండ్ సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే నీకున్న టాలెంట్కి, అంటే నీ వాయిస్ కల్చర్కి అండ్ దానిలో ఉన్న వెయిట్కి, నీ క్యూట్నెస్కి, అన్నిటికీ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు క్యూట్గా పాడుతున్నావు, మేబీ ఒక 5-6 years తర్వాత మంచి సింగర్ అయ్యే అవకాశం ఉంది తల్లి నీకు. సో డోంట్ వేస్ట్ ద ఆపర్చునిటీ. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు, చాలా హుషారైన పాట పాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య నమస్తే సార్. నమస్తే అమ్మా. లాస్ట్ మనం ఏం తెలుగు మాట నేర్చుకున్నాం? ఆద్యంతం. ఆద్యంతం అంటే బిగినింగ్ టు ఎండ్. బిగినింగ్ టు ఎండ్. బిగినింగ్ టు ఎండ్ గురించి నేను ఇంకొక వర్డ్ చెప్తాను ఈరోజు. నువ్వు చాలా కార్యక్రమాల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి పాత పాటల్ని మెచ్చుకుంటూ చేసే ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్లో నువ్వు ఆపాత మధురం అని విన్నావా ఎప్పుడన్నా? వినలేదు సార్. కానీ కొంతమంది వినుంటారు, మీ పేరెంట్స్ ఎవరన్నా ఇక్కడున్న పెద్దలు వాళ్ళు వినుంటారు ఆపాత మధురం అని చెప్పి. అంటే అది పాతది కాబట్టి మధురం అని కాదమ్మా, అది తప్పుగా వాడుతుంది. ఆపాత మధురం అంటే, ఆపాతము అంటే జలపాతంలో నీళ్లు పడినప్పుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అని. మళ్ళీ ఇది కూడా బిగినింగ్ టు ఎండే. అది పడుతూ ఉన్నంతసేపు అది మొత్తం టోటల్గా అని. ఆపాత అంటే టోటల్లీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అని. అంటే వేరే సెన్స్లో ఆన్ ద హోల్, ఇన్ టోటల్, టోటల్లీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అని మీనింగ్. ఏంటి ఆపాతము అంటే? చెప్పు. ఆపాతము. ఆపాతము. ఆపాత మధురం అంటే ఏంటంటే, మధురం అంటే స్వీట్, తెలుసు కదా నీకు. సో ఏదైనా ఒక దాని గురించి చెప్పినప్పుడు ఆపాత మధురం అంటే ఇది బిగినింగ్ నుంచి చివరి దాకా స్వీట్గా ఉందని అర్థం. అంటే పాత పాటల్ని పొగడడం ఏంటంటే, పాత పాటలు కొత్త పాటల్లో ఎక్కడన్నా చరణంలోనో ఎక్కడన్నా ఒక లైన్లో ఆహా అనిపించే ఒక గమకం వచ్చిందని కాదు. పాత పాటలు ఎప్పుడు కూడా బిగినింగ్ నుంచి చివరి దాకా బాగుంటాయి, అవి మెలోడీస్గా ఉంటాయని పొగడమే ఆపాత మధురం. అంతేగాని ఆపాతలో పాత లేదు, పాత అంటే ఓల్డ్, ఆ మీనింగ్ కాదమ్మా. ఆపాతలో పాత లేదు, ఏముంది? బిగినింగ్ టు ఎండ్ ఉంది. ఆపాతం అంటే టోటల్లీ ఇట్ ఈస్ స్వీట్ అని. నువ్వు టోటల్గా స్వీట్గా పాడావు,
ఇంకా నీ భాషలో చెప్పాలంటే నువ్వు ఐషులా కాకుండా లిక్కీలా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆద్య నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈరోజు ఈ సంచిక ఏంటంటే ఊపునిచ్చే పాటలు, హుషారునిచ్చే పాటలు. ఈ పాటలో కూడా ఊపు ఉంది, పాటలో ఊపు ఉంది, పాటలో కూడా ఊపు ఉంది. ఎక్కడుంది పాటలో ఊపు, పాటలో కూడా ఊపు? పాట బీటులో ఊపు ఉంది, పాటలో కూడా ఊపు ఎక్కడుంది చెప్పు? గమకాలు గానా భజన ఊపందుకుంది, ఖానా ఖజానా ఊరించుతోంది. గానా భజానా ఊపందుకుందిలో ఊపుంది కదా, మాటలో కూడా ఊపుంది. అట్లాగే ఖానా ఖజానా ఊరించుతోంది. శాస్త్రి గారు గానా భజానా తర్వాత ఖానా ఖజానా రాయడం చాలా కొత్తగా అనిపించింది నాకు. అంటే ఖానా అనేది పాత పదం, ఖజానా అనేది పాత పదం. రెండు పదాలను, పాత పదాలను అల్లిక చేయడం ద్వారా ఒక కొత్త పదబంధం సృష్టించబడింది, కొత్త అర్థం వస్తుంది. అట్లాగే పాత పదాలు పాతవైనా ఆ పదాల పొందిక కొత్త అర్థాన్ని ఇస్తాయి. స్వరాలు పాతవైనా ఆ స్వరాల అల్లిక కొత్త రాగాన్ని ఇస్తుంది. జీవితంలోని క్షణాలు పాతవైనా ఆ క్షణాల అమరిక కొత్త జీవితానుభవాన్ని ఇస్తాయి. మీకు ప్రతిరోజు కొత్త జీవితానుభవం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ఆకాంక్ష వల్లి. ఇన్స్టాగ్రామ్ లో నా ఫాలోవింగ్ చూసామంటే మైండ్ బ్లోవింగ్. ఫాలోవర్స్ అందరికి నేనే డార్లింగ్, నేనేమి చేసిన ఫుల్ ట్రెండింగ్. నా పోస్ట్ టెస్ట్ ఏమో ఎమ్మ టెంప్టింగ్, ఎప్పుడు వస్తాడంటూ యూత్ అంతా వెయిటింగ్. అప్లోడ్ చేశాక డౌన్లోడ్ కోసం చిన్న పెద్ద తేడాలకు అంతా ఫైటింగ్. That's why I am viral వయ్యారే. వైరల్ వయ్యారి నేనే సచ్చినాను బాంబునే. వైరల్ వయ్యారి నేనే సచ్చినాను బాంబునే. ఏ ముచ్చాల ముక్కేస్తే నీకింత రీచ్ వచ్చిందా? దా 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 ముచ్చమంత టాటూ వేస్తే నాకెంతో క్రేజ్ వచ్చింది. దే 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 కొత్త కొత్త వంట చేసి ఓవర్ నైట్ స్టార్ అయ్యవా. వా వా వరే వా కుర్ర గుండెలోన మంటెట్టే టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాను. నో 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 ఊర మాసు స్టెప్పులేసి పిచ్చ పిక్స్ అన్నారా. ఒళ్ళు విరుచుకుంటే చాలు రచ్చ మ్యాక్స్ అన్నారు. ఏ పద్ధతిగా ఉన్నన్నాళ్ళు మొద్దనుకొని వదిలేశారు. హద్దులు మీరు వద్దన్నాక వద్దన్నా చేసేశారు. ఏం చేసేశారు? వైరల్ వయ్యారి నేనే సచ్చినాను బాంబునే. వైరల్ వయ్యారి నేనే సచ్చినాను బాంబునే. ఏ వచ్చాక ఈ క్రేజు వయ్యారి ఏం చేసావే. వే వే వే
కానిచ్చేశారు. వైరల్ ఓహో. వైరల్ వయ్యారిని నే వయసొచ్చినాను బాంబునే వైరల్ వయ్యారిని నే వయసొచ్చినాను బాంబునే జడ్జెస్ ఓవర్ టు యూ. ఆకాంక్షవల్లి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నారాయణ మంత్రమైన వైరల్ వయ్యారైన ఆకాంక్ష లాగా మేము పాడాలని ప్రతి సింగరు ఆకాంక్షించే విధంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా అనిపిస్తుంది నీకు? నారాయణ మంత్రం ఎంజాయ్ చేసావా, వైరల్ వయ్యారు ఎంజాయ్ చేసావా? రెండు బాగుంటాయి సార్, అన్నీ ఎంజాయ్ చేయాలి సార్. చెయ్యాలి. అమ్మో నాకు నువ్వు బోధిస్తున్నావు, అట్లాగే నువ్వు బోధించినట్టుగా నేను పాటిస్తాను. అన్నీ ఎంజాయ్ చేయాలి లైఫ్లో. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. అదరగొట్టావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాట్ ఈస్ కాల్ యాటిట్యూడ్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. జానక్ గారు చెప్పిన మాట ఇదే, నువ్వు చెప్పింది జానకమ్మ చెప్పింది ఒకటే. నేను ఒకసారి జానక్ గారిని అడిగాను, ఇటువంటి పాటలు ఇటువంటి లిరిక్ మీరు పాడడానికి చాలా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా మీ లైఫ్లో అని. అసలు అలాంటి సిచ్యువేషనే రాలేదు నా లైఫ్లో. నేను ఏది పాడినా ఎంజాయ్ చేస్తాను, ఏది పాడినా ఎంజాయ్ చెయ్యాలి అని చెప్పిన వారు జానకమ్మ. ఓకే, ఆ మాట ఈరోజు ఇంత ఫ్రాంక్గా ఇంత స్ట్రైట్గా నువ్వు చెప్తున్నావు అంటే నాకు చాలా సంతోషం వేసింది. సో దిస్ ఈజ్ వాట్ అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్కి ఏవైతే క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీ నీలో ఉంది అని అనిపించింది ఈ వయసులోనే. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. ఇప్పుడు నిన్ను సడన్గా పక్కన కూర్చోబెట్టి నలుగురు ఉన్నప్పుడు ఒక సభ కాకుండా, ఏమా నీకు నచ్చిన పాట ఒకటి పాడు అంటే అప్పుడు ఏదైతే నువ్వు పాడతావో అది నీ టేస్ట్ అండ్ నీ పర్సనాలిటీ. బట్ ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఈ పాట నువ్వు పాడాలి అని చెప్పినప్పుడు అది ఛాలెంజ్ స్వీకరించి నువ్వు ఆ స్టేజ్ మీద మామూలుగా పాడలేదు, అసలు వైరల్ అయ్యేలా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అమేజింగ్ సింగింగ్ నాన్న, అమేజింగ్ యాటిట్యూడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్ అప్పుడప్పుడు నువ్వు మాకు ఈ కొటేషన్స్ ఇస్తూ ఉండు, మేము కూడా లైఫ్లో చాలా నేర్చుకోవాలి. మాకు అప్పుడప్పుడు మోటివేషన్ కావాలి, మాకు ఇన్స్పిరేషన్ కావాలి. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆకాంక్షవల్లి. నమస్తే సార్. నమస్తే మా బాగా పాడేవరా. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించి 2 విషయాలు చెప్పాలి. ఒకటి, ఈ పాట రాసిన కళ్యాణ్ చక్రవర్తి గారు. ఆయన ఎక్కువగా పౌరాణిక నేపథ్యం, చారిత్రక నేపథ్యం ఉన్న పాటలు ఎక్కువ రాస్తారు ఆయన. దానికి భిన్నంగా ఈ పాట ఒక సరదా గీతం ఎంత బాగా రాసి అన్ని రకాల పాటలు రాయగలని నిరూపించుకున్నారు కళ్యాణ్ గారు. మనస్ఫూర్తిగా నాకు అభినందనలు, నాకు స్నేహితులైన. రెండో విషయం ఇంకోటి చెప్పాలి, చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకే రకమైన బట్టలతో, ఒకే రకమైన శరీర విన్యాసాలతో, ఒకే రకమైన వాతావరణంలో నేపథ్యంలో 600 పాటలకు నాట్యం చేసింది జయమాలిని గారు. శృంగార గీతాలు 600 పాటలు చేసింది జయమాలిని గారు. కానీ అన్ని రోజులు అన్ని పాటలు చేసినా, 2 దశాబ్దాల సినిమా రంగంలో ఉన్నా కూడా ఎలాంటి వివాదాలకు, ఎలాంటి పుకార్లకు తావివ్వకుండా చాలా గౌరవప్రదమైన జీవితం గడిపారు ఆవిడ. భక్తి గీతమైన అంతే, శృంగార గీతమైన అంతే, పాడడంలో ఉంటుంది ఆ పవిత్రత. నువ్వు డాన్స్ కూడా చేస్తావట్నే? చేస్తాను సార్. మరి ఆ ఇంట్రో ఈ పాటకే చేస్తావా? రెడీ, ఆల్ ద బెస్ట్. ఈ కాలం పిల్లలు అన్నిట్లోనూ అసలు దూసుకుపోయేటట్టున్నారు నిజంగా. అసలు అండ్ ఐ అప్రిషియేట్ యూ పేరెంట్స్, మీ అందరూ కూడాను వాళ్ళకి ఒట్టి ఇట్స్ జస్ట్ నాట్ ఎడ్యుకేషన్ అన్నది ఈ కాలంలో మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది నేను ఎంకరేజ్ చేస్తున్నాను మీ అందరికి కూడా. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైరల్ వయ్యారి చక్కగా పాడే బంగారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ బ్రో.
పాడుతా తీయగా సీజన్ 27 ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్ మండే ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ అన్విత. అన్వి, నీ కాస్ట్యూమ్ అన్వి అనొచ్చా, పర్వాలేదా? నీ కాస్ట్యూమ్కి ఈ ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్కి ఏదో కొంచెం హట్కే ఉంది, ఏంటి సంగతి? ఇప్పుడు నేను పాడబోయే పాట. సరే కానీ. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట అఖండ హైందవం, చిత్రం అఖండ 2. డౌట్గా ఉన్నావు ఏంటి? పాట తెలుసా? పాట నేర్చుకున్నావు. మిగతా మైక్ని నలిపేమాక, మొత్తం నలిపేసేసి అన్ని సంగతులు ఉన్నాయి ఆ పాటలో. ఇలా ట్విస్టెడ్గా వస్తుంది ఆ సాంగ్. అక్కడ అంత మాట్లాడతావు, ఇక్కడికి వస్తే మటుకు ఎందుకు సైలెంట్ అయిపోతావు? గుడ్ గర్ల్ లాగా నేను వినపడుతున్నదా నీకేమైనా? హలో, వినపడుతుందా? మరి ఇంకే కబుర్లు చెప్పవే. నేను ఇప్పుడు పాట మొదలు పెట్టచ్చా? తొక్కేస్తున్నారండి. వైభవం నవ్య ఘటనా ప్రభవం అనంత హైందవం 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 ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం వర్ణవం. వేద వేదాంత విహిత సంజాత విధి విధవర ధర్మం కాలకాలాంత కథన సంధాన కృతికృత యుగ ధర్మం పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం మందిరోద్ధార మను సదాచార మణిమయ ధర్మం మహితం సకల సద్భావ సాంద్ర గీతం స్మృతి పురాణేక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం సుందర జీవన సూత్రమిదం శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం ఘన సనాతనం జనకు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియత భేలనం ఢం ఢం ఢమరుక ఢంకనాదలయకారామృత సదాయస్య వై భం 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 భవ భూతనాశ త్రిపురాకారం త్రినేత్రేశ్వరం ఘం 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 ఖడ్ఘోషనాద గణ గౌరీశం ప్రతితేశ్వరం జం 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 జర జంజనాద జననం ధ్యాయేత్ శివం శంకరం. ఓంకార హైందవ రక్షాయ శ్రుతజనపాలాయ శంకర ఓంకార జంగమనాథాయ ఢమ ఢమ రుద్రాయ శంకర. జడ్జెస్ ఓవర్ టు యూ. అన్విత, సార్. చాలా చక్కగా పాడావమ్మా, చాలా భక్తిపూర్వకంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఏంటి నాన్నగారు ఆలయంలో అర్చకులుగా ఉన్నారా? మరి నీకు ఈ పాటలే కాకుండా చాలా శ్లోకాలు పద్యాలు అవి కూడా నేర్పుతున్నారా? ఏం నేర్పారు? తిరుప్పావై తిరుప్పల్లి యోషిచ్చు ఇంకా నీరాటం. తిరుప్పావై అంటే పాశురాలు. ఎన్ని ఎన్ని నేర్చుకున్నావేంటి? కొన్ని కొన్ని. మొత్తం ఎన్ని కౌంట్ చేసుకోలే. కౌంట్ చేయలేదా? ఓకే, ఎన్ని నేర్చుకున్నావు? కొన్ని అంటే ఒక 10 ఎన్నో నేర్చుకున్నావా? ఏదైనా ఒకటి వినిపిస్తావు ఒకటి మరి. ఏది? அன்றுய உலகம் அளந்தாயடி போற்றி அன்றுய உலகம் அளந்தாயடி போற்றி
சென்றங்கு தென்றிலங்கை செற்றாய் திரள் போற்றி சென்றங்கு தென்றிலங்கை செற்றாய் திரள் போற்றி புன்றச்சகடம் முதைத்தாய் புகழ் போற்றி புன்றச்சகடம் முதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா எருந்தாய் கழல் போற்றி குன்று கூடியாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை தருள்வான் என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரம் பாவாய் இன்று யாம் வந்தோம் இறங்கேலோரன் பாவாய். వెరీ గుడ్. ఏమ్మా తమిళ్ ఇంత చక్కగా పాడుతున్నావు, ఇంట్లో తమిళ్ మాట్లాడతారా? మరి ఎట్లాగా చక్కగా ఎలా పాడుతున్నావు? డాడీ నేర్పించారు. మరి డాడీ నేర్పించారు, బట్ నీకు ఎందుకు ఇంత చక్కగా పాడుతున్నావు నువ్వు? ఎలా పాడుతున్నావు? డాడీకి తమిళ్ వచ్చు. కానీ నీతో తమిళ్ మాట్లాడరా? ఓకే అన్విత, చాలా చక్కగా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్విత, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ అఖండ తాండవం పాడి మమ్మల్ని అందరినీ ఆనందానికి లోను చేసావు. అట్లాగే ఇప్పుడు ఈ తిరుప్పావై పాడి ఆశ్చర్యం కలిగించావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. అంటే ఇలాంటి వాతావరణంలో పెరుగుతూ ఇలా అన్ని నేర్చుకుంటూ వాటి మీద శ్రద్ధ పెడుతూ అలా పైకి ఎదగడం చాలా 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 సంతోషం అనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు నీ ఆహార్యంలో అంటే నీ వేషధారణలో నాకు ప్రత్యేకంగా ఈరోజు అనిపించింది ముక్కెర బాగుంది నీకు. ఒకసారి కెమెరామెన్ ఫోకస్ కరో ముక్కెర మీద. ఎంత బాగుంది చూడు. ఒక ఏదో చిన్న దేవతా స్వరూపంలాగా అనిపిస్తున్నావు నువ్వు అన్విత. ముక్కు మీద ముక్కెర, మాటల్లో చెక్కెర, పాటల్లో అక్కెర, పై మెట్టుకు ఎక్కెర అన్విత. ఏం చెప్పారు సార్? టంగ్ ట్విస్టర్ నాకు తెలియదు. నువ్వు చాలా హైట్స్కి వెళ్తావు నీ లైఫ్లో అండ్ నీ కెరియర్లో అని చెప్పారు. నువ్వు ఆ తర్వాత టెలికాస్ట్ అయినప్పుడు రాసుకొని చదువుకో, సరేనా? నీకు ఇన్ని నేర్చుకోవటానికి టైం ఎలా దొరుకుతుంది నాన్న? చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఏవేవో ట్యూషన్స్ ఉంటాయి. నాకు ట్యూషన్ లేదు. ఓకే, అవునా? ఎట్లా? అచ్చా, నువ్వు అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతావు, నీకు ట్యూషన్ అవసరం లేదా? దట్స్ నైస్. అండ్ ఆ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, నాట్ జస్ట్ మ్యూజిక్, ఇంకా చాలా ఉంటాయి కదా. అన్నయ్యని టార్చర్ పెట్టాలి. టైం ఎలా దొరుకుతుంది నాన్న? ఐ జస్ట్ వాంట్ టు నో. నేను చాలా క్యూరియస్గా ఉన్నాను. స్కూల్ 3 o'clock వరకు అయిపోతుంది. ఓకే. సమ్ టైమ్స్ నాన్న ఇంటికి వస్తారు, చెప్తారు క్లాస్, తర్వాత రోజు వరకు ఉంటారు, వెళ్ళిపోతారు. వెరీ క్యూట్. చాలా చక్కగా నేర్చుకుంటున్నావు నాన్న. ఈ ఏజ్లో ఎంత నేర్చుకుంటే అంత జ్ఞాపకం ఉండిపోతుంది లైఫ్ లాంగ్ కూడా. ఇప్పుడు నువ్వేవైతే నేర్చుకున్నావో, ఎంత చూడకుండా ఎంత చక్కగా పాడుతున్నావో, ఇవే గుర్తుంటాయి లైఫ్లో. కాబట్టి ఇంకా చాలా శ్రద్ధ పెట్టి నువ్వు రైట్ నౌ నువ్వు ఎలా అయితే నేర్చుకుంటున్నావో అలాగే నేర్చుకో. ఇంకా 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 బాగా నేర్చుకో, ఓకే మ్యామ్. సరేనా? ఓకే మ్యామ్. దట్స్ రియలీ క్యూట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా పాడావు తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్ మండే ఎపిసోడ్ అన్విత పర్ఫార్మెన్స్తో కంప్లీట్ అయింది. మళ్ళీ రేపు ఎపిసోడ్లో మరికొన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్తో ముగ్గురు కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టుమారో ఆల్సో. అంతవరకు నేను ఎస్పీ చరణ్, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా